అందరూ తెలుసుకోలేరు కదా. మరి ఈ మాంసనేత్రముతో చూడడానికి వీలుగా ఈశ్వరుడు కనపడతాడా? కనపడతాడు. పృథివీ ఈశ్వరుడే. జ్ఞానము చేత తెలుసుకోలేకపోయావు, కంచిలో పృథివీలింగం అయిపోతాడు. అగ్ని ఈశ్వరుడే. జ్ఞానము చేత తెలుసుకోలేకపోయావు, అరుణాచలంలో అగ్నిలింగం అయిపోతాడు. అందుకే అరుణాచలం అంతరాలయంలోకి వెళ్ళి కాసేపు కూర్చుంటే బయట ఎంత చల్లగా ఉన్నా లోపల ఉక్కపోసి చెమట పడుతుంది. అగ్నిలింగం ఉంది. వేడి ఎక్కువైపోయింది అనుకోండి, కాలిపోతాం, దగ్గరికి వెళ్ళలేము. అందుకని ఈశ్వరుడు అంత అగ్ని మాత్రమే చూపిస్తాడు. కాదు కాదు, అది జ్ఞానాగ్ని, వేరు విషయం. వాయులింగముగా శ్రీకాళహస్తిలో ఉన్నాడు. సరే, ఇది విడిచిపెట్టండి. అసలు లింగస్వరూపం అంటే మళ్ళీ అరూపరూపిగా ఉంది. అసలు ఈశ్వరుడు ఈ మాంసనేత్రముతో మేము చూసి అడిగో ఈశ్వరుడని చెప్పడానికి వీలైన రీతిలో కరచరణాదులతో కదిలి భూమి మీద తిరిగాడయా? ఇది ఎవరు వింటున్నారో వాడు జన్మ సాఫల్యమును పొందుతున్నాడు అంది భాగవతం.